యుద్ధానికి సంబంధించినటువంటి వార్తల్లో ఇవాల్టి పత్రికల్లో ప్రధానంగా ఈనాడు ఇచ్చినటువంటి అంశాలను చూసుకుంటే జనావాసాలపై బాంబులు అనే శీర్షికన ఇక్కడ ఉన్నటువంటి సమాచారం చూద్దాం. ఇరాన్ లెబనాన్లపై దాడుల్లో 21 మంది మృతి, బీరూట్లో పర్యాటక ప్రాంతంలో కల్లోలం, ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన విరుచుకుపడిన ఇజ్రాయెల్, అమెరికా నౌకపై ఆత్మాహుతి పడవతో ఇరాన్ దాడి, భారతీయుడి మృతి, ఇజ్రాయెల్పై 200 రాకెట్లు, గల్ఫ్ దేశాలపైన దాడులు కొనసాగింపు, మళ్లీ $100 చమురు ధర, గల్ఫ్పై దాడులు చేస్తాం, హార్మోజ్ మూసేస్తాం, మొజ్తబా ఖమేనీ తొలి ప్రకటన అంటూ ఇక్కడ చూడొచ్చు. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. 13వ రోజైన గురువారం ఇరాన్ లెబనాన్లోని పౌర లక్ష్యాల మీద అమెరికా ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. ఇరాన్లోని భద్రతా చెక్ పాయింట్లపైన అలాగే లెబనాన్లోని పర్యాటక ప్రాంతాలపైన వైమానిక దాడులు చేశాయి. 21 మంది చనిపోయారంట, 32 మంది గాయపడ్డారు. ఇటు ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ లెబనాన్ దాడులు కొనసాగించాయి. ఇంధన మౌలిక వసతులపై ఇరాన్ దాడులు చేసింది. గల్ఫ్పై మరిన్ని దాడులు చేస్తామని, హార్మూజ్లో మరింత నౌకలను అడ్డుకుంటాము అని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. ఇరాన్ అధినేతగా ఎన్నికయ్యాక తొలిసారిగా ఆయన మాట్లాడారంట. మార్షల్ ఐలాండ్స్ జెండాతో గల్ఫ్ జలాల్లో ప్రయాణిస్తున్నటువంటి అమెరికా నౌక సేఫ్ సి విష్ణుపై ఇరాన్ ఆత్మాహుతి పడవతో దాడి చేసింది. ఇరాక్లోని ఖోర్ అల్ జుబైర్ పోర్టు వద్ద ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో భారతీయుడు ఒకరు మరణించారు. మిగిలిన 27 మందిని రక్షించి బస్రాకు తరలించారు. ఇందులో 15 మంది భారతీయులే. ఇప్పటిదాకా 3 భారతీయ నావికులు మరణించారు, మరొకరు గల్లంతయ్యారు, మరో 4 గాయపడ్డారు. గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని ఇరాన్ను కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. యుద్ధం తొలి 6 రోజుల్లో ట్రంప్ యంత్రాంగానికి $11 బిలియన్, భారత కరెన్సీలో ₹1,00,000 కోట్ల పైగానే ఖర్చయినట్లుగా సమాచారం. ఇక టెహ్రానే లక్ష్యంగా ఇక్కడ అమెరికా ఇజ్రాయెల్ కూడా దృష్టి సారించాయి. భద్రతా దళాల చెక్ పాయింట్ల మీద బుధవారం రాత్రి డ్రోన్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందారు. చెక్ పాయింట్లపై అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇదే తొలిసారి. లెబనాన్ రాజధాని బీరూట్లోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పర్యాటక స్థలం రమ్లెట్ అల్ బేదా వద్ద ఒక కారుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ప్రాంతంలోనే నిరాశ్రయులైన వారు కూడా తలదాచుకుంటున్నారు. ఈ దాడిలో 8 మంది మృతి చెందారు, 31 మంది గాయపడ్డారు. అయితే ఈ ప్రాంతంపై దాడి చేసినట్లుగా తమకు తెలియదని ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్లోని 32 లక్షల మంది స్థానికంగా వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి శరణార్థ సంస్థ వెల్లడించింది. ఇరాన్లో మృతుల సంఖ్య 1348కి చేరింది. 17,000 మంది గాయపడ్డారు. 1,100 మంది చిన్నారులు మరణించడం కానీ గాయపడడం కానీ జరిగింది. ఇక లెబనాన్లో ఇప్పటిదాకా 634 మంది మరణించారు. 7,59,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇటీవల ఇరాన్లోని అణు కేంద్రాన్ని ధ్వంసం చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇరాక్లోని మిలీషియా బేస్ పైన జరిగిన వైమానిక దాడిలో 14 మంది మృతి చెందారు, మరో 36 మంది గాయపడ్డారు. అక్షత్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఇక ఇజ్రాయెల్ పైకి రాకెట్లు విడుదల చేస్తోంది, ప్రయోగిస్తోంది. ఇప్పటిదాకా 200 రాకెట్లను ప్రయోగించిందంట, అంటే గడిచిన బుధవారం రాత్రంతా. దీంతో ఉత్తర మధ్య ప్రాంతంలోని ప్రజలు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నారు. గంటల పాటు సైరన్లు మోగుతూనే ఉన్నాయి. రాకెట్లలో చాలా వాటిని అడ్డుకున్నామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 24 గంటల్లో తమ దేశంలో 179 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్లో దుబాయ్ తీరం వద్ద కంటైనర్ నౌకపై ప్రొజెక్టైల్తో దాడి జరిగింది. దీంతో స్వల్పంగా మంటలు వచ్చాయి. బహ్రెయిన్లోని మహారక్ ద్వీపంపై జరిగిన దాడితో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. దీంతో పాటుగా పలు డ్రోన్లు, క్షిపణులు దేశం దిశగా దూసుకొచ్చాయి. ఇరాన్ సైన్యానికి గూఢచర్యం చేస్తున్న 4గురిని అరెస్టు చేశామని బహ్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇరాన్ డ్రోన్ నివాస భవనంపై కూలడంతో 2 గాయపడ్డారని కువైట్ అధికారులు తెలిపారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మీద కూడా డ్రోన్ దాడి జరిగింది. భారీ ఆస్తి నష్టం జరిగినా ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. డ్రోన్ శిథిలాల ముక్క విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల మీద పడడంతో కొంతసేపు కువైట్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం కలిగింది. ఇక దుబాయ్ను దాడుల నుంచి రక్షించడానికి 2 సార్లు గగనతల రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశామని యుఏఈ వెల్లడించింది. డ్రోన్ దాడి జరగడంతో దుబాయ్ క్రీక్ హార్బర్లోని టవర్లో మంటలు చెలరేగాయి. అల్బదాలో జరిగినటువంటి దాడిలో ఒకరికి గాయాలయ్యాయి. యుఏఈలోని తమ శాఖలన్నింటినీ మూసివేస్తున్నామని సిటీ బ్యాంక్ తెలిపింది. రియాద్లోని దౌత్య కార్యాలయాల ప్రాంతం మీద జరిగినటువంటి డ్రోన్ దాడిని అడ్డుకున్నామని సౌదీ అరేబియా వెల్లడించింది. షైబా చమురు క్షేత్రంపై మరోసారి దాడికి ఇరాన్ ప్రయత్నించిందని తెలిపింది. ఆ విధంగా చమురు క్షేత్రాల మూసివేత సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. ఇరాక్లోని బస్రా పోర్టుపై బుధవారం దాడి జరగడంతో గురువారం దేశంలోని అన్ని చమురు క్షేత్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. హార్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకలు తాము చైనాకు వెళుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నాయి. కనీసం 8 నౌకలు ఇలా చైనా ఓనర్ అని చెప్పి యుద్ధాన్ని అవకాశంగా మలుచుకున్న రష్యా
చమురు ఎగుమతుల ద్వారా $7 బిలియన్ ఆర్జించింది. హర్ముజ్ జలసంధి మీదుగా భారత చమురు నౌకలు రాకపోకలకు సంబంధించి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికిప్పుడు హార్ముజ్ జలసంధి వద్ద నౌకల రక్షణ బాధ్యతలను చేపట్టలేమని అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్టోఫర్ రైట్ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇక ఇరాన్ హక్కులను గుర్తించాలి అని చెప్పి యుద్ధం ముగియాలంటే ప్రధానంగా మా కష్టాన్ని ప్రపంచం గుర్తించాలి, ఇప్పటివరకు జరిగినటువంటి నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో ఇక దాడులు చెయ్యరు అని చెప్పేసి అంతర్జాతీయ ప్రమాణంగా హామీలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా 3 షరతులతో ఇరాన్ అధ్యక్షుడు మౌసాద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తమ ప్రధాన చమురు టెర్మినల్ అయినటువంటి ఖర్గ్ ఐలాండ్పై అమెరికా దాడులు చేస్తే రక్తపాతం తప్పదని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఖలీబా హెచ్చరించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియాలో పర్యటించారు. ఏం బీగడనుకో మరి మనకు తెలియదు. విమానాల రాకపోకలు ఇక ప్రారంభం. భారత్కు గల్ఫ్లోని వివిధ నగరాల నుంచి గురువారం 57 విమానాల్ని షెడ్యూల్ చేసినట్లుగా పౌర విమానయాన శాఖ వెల్లడించింది. ఇవి అబుదాబి, దుబాయ్, ఫజైరా, జెడ్డా, మస్కట్, రస్ అల్ ఖైమా, రియాద్, షార్జా నుంచి రానున్నాయి. గత నెల 28 నుంచి ఈ నెల 11 వరకు ఆ దేశాల నుంచి 150,457 మంది భారత్కి వచ్చినట్లు తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్కు గురువారం నుంచి రాకపోకలను పునరుద్ధరించామని వివరించింది. ఇక ధరలు పెరిగితే మాకే లాభం అంటూ ట్రంప్ ఏదో బీరాలు పోతూ ఉన్నాడు. చమురు ధరలు పెరిగితే అమెరికాకి ఎంతో లాభం అని చెప్పేసి. అయినా కూడా ఇరాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశం అమెరికా. చమురు ధరలు పెరిగితే మాకే లాభం వస్తుందని ట్రంప్ మాట్లాడుతూ ఉన్నారు. దాడులు కొనసాగుతాయి అని చెప్పి మొజ్తాబా ప్రకటిస్తూ ఉన్నాడు. తన తండ్రి చావు ఏదైతే ఉందో దానికి ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు అలీ ఖమేనీ కొడుకు, ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్ట్ వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు వారికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. $100 చమురు ధర పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే బ్యారెల్ చమురు ధర ఇదే కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా దీని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. దాని ద్వారా నిత్యావసర సరుకులతో పాటుగా ఒకటి కాదు, ఓవరాల్గా ఎన్నో రకాల అంశాల మీద, ముఖ్యంగా మధ్యతరగతి జీవుల మీద ఈ ప్రభావం గట్టిగా పడనుంది. కనుక యుద్ధం ఇప్పటికిప్పుడు ఆగితే తప్ప ఇది కొనసాగితే నష్ట తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. కేవలం యుద్ధం చేస్తున్న దేశాల మీదనే కాదు, మొత్తం ప్రపంచ దేశాల మీద.